ఓం ఓం గణాధిపతి ఓం నమస్తే శ్రీమాత్రే నమ జయ శ్రీరామ్ జయ హనుమాన్ స్వాములు. మాది కాకినాడ జిల్లా కరమండలం జీబావరం. నేను ఈ నెల కాశీ పాదయాత్ర నిర్ణయించుకున్నాను. ఈ నెల 25వ తారీఖుని శివమాల వేసుకుని ద్రాక్షారం గుళ్ళో శివమాల వేసుకుని అక్కడి నుంచి మా ఊరు వెళ్ళి మా ఊరు సోమవారం రోజు మధ్యాహ్నం కాశీ పాదయాత్ర స్టార్ట్ చేశాను. అటు పిమ్మట కాజులూరు శివాలయం దర్శనం చేసుకుని కోరంగేశ్వర స్వామి దర్శనం చేసుకుని అక్కడి నుంచి మళ్ళీ నేను భైరవపాలెం వెళ్ళి కాలభైరవ స్వామి దర్శనం చేసుకున్నాను. అక్కడ స్వాములు కూడా చాలా ఆదరించారు. ఆ భైరవపాలెం నుంచి దత్త మణికాంత స్వామి దగ్గరికి వచ్చాను యానం. అక్కడ స్వాములు కూడా చాలా ఆదరించారు. భిక్ష కూడా తీసుకున్నాను అక్కడ. అది నుంచి కొండరెడ్డి మీదకి వస్తున్నా. ఇక్కడ కళ్యాణేశ్వర మురమల కళ్యాణేశ్వర స్వామి గుడికి కూడా వెళ్ళాను. ఆ స్వామిని దర్శనం చేసుకున్నాను. ఆ నైట్ వడ్డీ కూడా చేశాను. చాలా మందికి అక్కడ భోజనాలు కూడా పెడుతున్నారు. అందరికీ భిక్షిస్తున్నారు, వడ్డిస్తున్నారు ఈవినింగ్ మాటలు. ఆ స్వాములు కూడా చల్లగా ఉండాలి, అందరూ పరమేశ్వరి కాపాడాలి. అటు పిమ్మట కొండలేశ్వరం కూడా వెళ్ళాను. కొండలేశ్వరంలో దర్శనం చేసిన ఉదయం అక్కడ వడి చేశాను. మధ్యాహ్నం కూడా భిక్ష చేసి అక్కడ దర్శనం చేసుకుని చాలా మంది స్వాములకి ఆ భక్తులకు కూడా అన్నదానం చేశారు. కొండలేశ్వరంలోని యాగంటి కోటేశ్వరరావు గారు చెప్పిన పెదవ చాలా మంది భక్తులు ఇప్పుడు కొండలేశ్వరం కూడా వస్తున్నారు. ఆయన అనుగ్రహంతో ఆయన చల్లగా ఉండాలి. అదే విధంగా కొండలేశ్వరం నుంచి నేను ద్రాక్షారం మాణిక్యమసం జీవశ్వరం దర్శనం చేసుకోవడానికి వెళ్తాను. మధ్యలో కోటిపల్లి దర్శనం చేసుకుంటాను. ఆ కోటిపల్లి తర్వాత ద్రాక్షారం మాణిక్యమసం జీవశ్వరం దర్శనం చేసుకుని కాశీ పాదరక్షణ రాసి చేస్తాను. జై శ్రీరామ్ హర జై హనుమాన్ హర హర మహాదేవ శంభో శంకర. భారత్ మాతకి జై. హిందూ ధర్మం అంతరించిపోకూడదు. ప్రతి ఒక్కరు కూడా దేవుడిని స్మరించని నిత్యం 10 నిమిషాలను దైవారాధన ఉండాలి కంపల్సరీ. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ. భారత్ మాతకి జై.